హర మహాదేవ్ శంభో శంకర హర 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 హర మహాదేవ్ శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర శిషా ఇంటివా మహారాజా నడుముకేమన్నా అయ్యేది మనకు నమ్ముకొని మలాస్ మంది ఉన్నారు. ఊరి పిచ్చి నాయన ఇన్ని యోగాలు చేస్తేనే ఇంత మారాదినైనారా. సూర్యాక్షరం అంటే ఏందిరా? ఓహో ఊరి పిచ్చోడా, ఇంత శక్తి ఉంటేనే వీళ్ళు మారాదులు అవుతారా. హరియో మహారాజా ఇంత శక్తి ఉంటుంది అందులో, నేను బీ చేస్తా మరి. మహారాజా ఇంత శక్తి ఉంటుందా? ఓరి మూర్ఖ, నిన్న తాగిన బెల్లం పానకమే దిగలేదు నీకు. నిన్న తాగిన బెల్లం పానకమే దిగలేదు, నువ్వు ఇంకా చేయగలుగుతావురా మూర్ఖ. నాతోని తప్పతా తాగి నాకన్నా ఎక్క తాగినావు నువ్వు. ఏది తాగినా మాకింకుతుంది, నీకింకుతుందావురా మూర్ఖ. మహారాజా నీ మాట కాదన్ననా, నీ మాట మీరిన్నా, నీ కాదన్ననా. ఓరి మూర్ఖ, నా మాట కాదనుకుంటేనే నువ్వు చేసిన భంగంకు ఇదొక యంత్రం కట్టుకో. సరే మహారాజా, యంత్రము కట్టుకుంటే సరే సరే. నువ్వు కూడా శిష్యులకు కూడా, నేను లేనప్పుడు కూడా శిష్యులకు కూడా ఆశీర్వాదం అందుతుంది. సరే మహారాజా. హరి హో హరి హో హరి హో హరి హో హరి హో హరి హో హరి హో. మహారాజా రాత్రికి పోదామంటివి, మనం కుంభవేళ పోదామంటివి. ఏమాయా మనకు అక్కడ పని ఉంటది మనకు. ఓరి శిష్యుడు, సరే మహారాజా. ఇప్పుడు ఒరే ఈ వరి పొలాల నీళ్ళన్నీ ఏడిపోతున్నాయి? పొలాలకు పోతాయి, సముద్రంలో పోతున్నాయి మహారాజా. పిచ్చి ముండవడక ఆగులకు పోతున్నాయి. అదే మహారాజా. ఆగుల నీళ్లు నదులకు పోతున్నాయి, మహారాజా. నదుల నీళ్లు సముద్రంలో పోతున్నాయి. ఆ సముద్రంలో మునిగటోలే పిచ్చి ఉండోడుకులరా మహారాజా. ఈ కాలాల సంగతి ఇంతగానం ఉంటది. ఓరి నీ కుంభము ఎలా నీలేగా ఉన్నావురా. డ్రా నోర్దర్ ఎట్లుంటారా నీళ్ళు? మహారాజా ఇవి నీళ్ళు తక్కున్నట్టున్నాయి, ఎత్తి తిరుగుతుంది. నెత్తి తిరుగుతున్నది. రోజు తాగే నీళ్ళు వేరే, ఈ ప్రయోగ నీళ్ళు ప్రయోగ కెంచి తెచ్చిన నీళ్ళు ఇవి. మహారాజా ఎప్పుడు తెస్తవి నీళ్ళు ఇవి? దివ్య శక్తితో తెచ్చినరా. నా శక్తి నీకేంది? రాత్రి నడుచుకుంటా పోయి ఆ ప్రయోగ నీళ్లు తెచ్చి నీకు ఇచ్చిన.
బావి నీళ్లు ఉప్పుంటాయి, నది నీళ్లు తీపుంటాయి. రాత్రి రాత్రి ప్రయాగకు పోయి ఆ కుంభనేల నీళ్లు తెచ్చి నీ నోట్లో పోసిన రాని జన్మ ధన్యమైపోయింది. ఈ నీళ్ళు ఉప్పు ఉప్పు ఉన్నాయి మహారాజా, నాకేం తెలుసు మరి. ఇంత దూరం పోతారా పోరు అనుకున్నా నేను. అట్లా ఉప్పు ఉప్పు ఉన్నాయి నీళ్ళు, ఇవి మన నీళ్ళు అనుకున్నా నేను. శపించదం ఉప్పు నీళ్ళు అంటే ప్రయోగం పోయి నీళ్లు తెచ్చి కుంభమేళ మునిగిన నీళ్లు తీసుకొచ్చి నీ నోట్లో పోస్తే ఓరి భక్త నాకు ఉప్పు నీళ్ళు అంటావా? మహారాజా మంది ఉన్నారు, తిట్టినవు. ఇప్పుడు ఇక తిట్టుడు సాల్వ్ చేయి, సరిపోయింది. ఇక లెక్క జన్మ ధన్యమైపోయింది. సరే మహారాజా. ఓరి శిష్య ఈ దండం తీసుకో. ఎవరైనా వస్తే అవును నేను చెప్పిందే నువ్వు చెప్పాలా. అలాగే మహారాజా. నీ మనసుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడద్దు. ఓకే రైట్. సరేనా? ఓరి శిష్య 114 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళం వస్తున్నది. ఆ కుంభమేళంలా మా గురువు గారు యోగ చేస్తున్నాడు, యోగలో ఉన్నాడు. ఎవరు వచ్చినా ఎవరికి నేను చెప్పిన వరకు నువ్వు సమాధానం ఇవ్వకు. సరేనా? ఓరి శిష్య మహారాజా నీకు తెలియదే మనది నియమం ఎక్క పత్యం తక్క? నాకు తెలియదు మహారాజా, నీ దగ్గర ఉండి ఉండి ముసలైతున్నా, నాకు తెలియదు. వారేవా శిష్యుడు అంటే నువ్వు ఇది తెలుసుకోవాలి. మహారాజా నువ్వు నేను ధ్యానంలో ఉన్నప్పుడు గుర్తు కదా, నేనేం చేసేదో నాకెరక, నువ్వేం చెప్పాలో నీకెరక. అది మన ఇద్దరి మధ్యనే ఉంటది. చూసుకుంటా మహారాజా. నీకేం చేసాడు నువ్వు? శిష్యుడు నువ్వు, నీకెందుకు, నేను చూసుకుంటా అని. సరే శిష్య వెళ్తున్నా మరి. శిష్య రైట్ రైట్. ఓలని వస్తే ఏం చెప్తావు? ఏం చెప్పాలా? నాకేమీ చెప్పలేదు. ఏం చెప్పమాట మహారాజా? నాకేమీ చెప్పలేదు, నేనేం చెప్పాలా మహారాజా? మహారాజు 5 రోజులు ధ్యానంలో ఉంటాడు. ఓలన మాట్లాడాలనుకుంటే ఫోన్లోనే మాట్లాడాలా, ఫోన్లోనే సమాధానం చెప్తాడు అని అదే చెప్పు నువ్వు. సరేనా? మరకు నమ్మకమైన శిష్యుడి నువ్వు. చెప్తా చెప్తా. సరే మరి వెళ్తున్నా. రైట్. ఏం సుఖమే, ఏం సుఖమే. ఎంతమంది దగ్గర చూసినా ఇంత సుఖం దొరకకపోయినాయి. ఏం అందమే, ఏం సుఖమే నీది. అయ్యో ఆహా. చాలు నీ శాంతానము మస్తాయ. ఇచ్చింది లేదు పిచ్చింది లేదు కానీ ఓ తురం లేదు మాసం లేదు. నువ్వు తగులాడు ఫోన్ వచ్చింది. హలో హలో మహారాజా, నీ గురించి భక్తులు వచ్చారు ఇక్కడ. హలో, దేవుడు వచ్చినా దర్శనం ఇయ్యరా, ఓలకు లోపల రానియక. నువ్వు ఇప్పుడు ఇంత పరమ భక్తిలో నేను మునిగిపోయినా, ఎవరు వచ్చినా లోపల రానియక. నువ్వు అంతా పానం మీద ఉంటే నేను ఫోన్లోనే మాట్లాడతా, అర్జెంట్ ఉంటే. సరేనా శిష్య? ఓరి శిష్య నీకైతే తెలుసు కదరా నియమం ఎక్క మనది పత్యం తక్క అని. నాకే తెలియదు మహారాజా, నీ నియమం ఎక్క పత్యం తక్క. నీ తెలియదు ఏమున్నది మహారాజా. నాకు అలా వచ్చిర్రు అని ఫోన్ చేయమంటే చేసిన మహారాజా. నేను మాట్లాడిపోయలే కదా, ఫోన్ వాళ్ళకి చెప్పేస్తా, ఫోన్లో మాట్లాడు నువ్వు సార్ మహారాజా. హలో శిష్య, వచ్చిన పాటి గుద్దబలిసిన పాటినా? హలో శిష్య, వాళ్ళ దగ్గర బాగా పైసలు ఉన్నాయి పాటేనా? పైసలున్న మనుషులేనా అవరా? అలాగ చూస్తే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు మహారాజా. ఫుల్లు బంగారు ఉంగరాలు, మెడల గొలుసులు, ఫుల్లు పైసలు ఎంతైతే అంత పెట్టేటంటూ ఉన్నారు మహారాజా. నువ్వు గోడగొట్టుకు ఈ ఛాన్స్ మహారాజా. శిష్య అట్లయితే ఫోన్లోనే దర్శనమిస్తా, ఫోన్లోనే మంత్రం వేస్తా. ఆడు ఎసుంటోడైనా తక్కువ కాబడుతుంది. ముందు పైసలు తీసుకో. మనం క్యాష్ మనుషులం ఫస్ట్. పైసే కావాలా మనకు ఫస్ట్. ఆల్రెడీ పైసలు తీసుకున్నా. నువ్వు ఫోన్లో మంత్రం వేస్తావా మరి ఎండ్లు వేస్తావా నీ ఇష్టం మహారాజా. వేసుకో నువ్వు. ఇక ఫోన్ మాట్లాడిపిస్తా చూడుగా నీకు. శిష్య పైసలు అయితే వచ్చేసినాయే,
క్యాష్ అయితే వచ్చేసిందా నీకు? ఒక్కసారి వాళ్ళకి వీడియో కాల్ చేయమను. అలా నుంచి క్యాష్ అయితే తీసుకున్నావా నువ్వు? అలా దయ్యం ఒక్కడి దెబ్బకు వీడియో కూడా తెస్తా నేను. క్యాష్ అయితే నీ దగ్గర వచ్చిందా? ఫోన్లోనే వాట్సాప్లో మాత్రం వేస్తాడు ఇంకా పోరాలకు. అలా దయ్యం బియ్యం అంతా భూతం బీతం అంతా వెళ్ళిపోతుంది. క్యాష్ అయితే నువ్వు తీసుకున్నావు కదా శిష. మహారాజా క్యాష్ మొత్తం వచ్చేసింది. ఆల్రెడీ 50,000 రూపాయలు అడ్వాన్స్ తీసేసుకున్నా. నువ్వు దయ్యం మొదలు కొడతావా భూతం మొదలు కొడతావా నీ ఇష్టమే కాదు, నువ్వు చూసుకో. వా వా వారి వీడియో కాల్ వచ్చింది. మా శిశుగాడు నంబరే చేసిన పని. ఇప్పుడా మంత్రమా? ఇప్పుడు వేసేస్తా చూడు. హలో అమ్మ, నీ బాబుకి ఏమైంది? బాగా ఏడుస్తుండు, బక్కగా అయిపోయిండు, బక్క చిక్కిపోయిండు. ఎన్ని రోజులే అన్నం తినకాడు? బాబాజీ గారు, మా కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు. 2-3 నెలల నుండి ఎన్నో హాస్పిటళ్ళు చూపించినాము. మీ శిష్యుడు మీ దగ్గర చూపిస్తే ఆరోగ్యం బాగవుతుందని చెప్పారు. ఫోన్లో మంత్రం ఇస్తాడని చెప్పారు. నీ సమస్య ఏంది? మీ బాబు సమస్య ఏంది? నాకు మొత్తం చెప్పు. ఈడు నుంచే వాట్సాప్లోనే పంపుతా మంత్రం. వాట్సాప్లోనే మంత్రం పంపుతా. ఆడు 15 రోజుల నడుచుకుంటా గుర్రం లెక్క మనిషి అవుతాడు. నువ్వు చెప్పు, ఆ బాధ ఏదో నాకు చెప్పు, పంపు. నువ్వు మా శిష్యునికి అయితే క్యాష్ అయితే ఇచ్చేసావుగా? మేము ఆయనకి డబ్బులు కూడా ఇచ్చేసినాము. మీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలంటే అన్ని డబ్బులు ఇస్తాము. ఇచ్చేసావా? ఇస్తే సరే. మరి ఈడు నుంచే వాట్సాప్లోనే పంపుతా మంత్రం. వాట్సాప్లోనే మంత్రం పంపుతా. ఆడు 15 రోజుల నడుచుకుంటా గుర్రం లెక్క మనిషి అవుతాడు. అబ్బాబాబా, ఏం చిక్కిపోయిన పిల్లగాడు. ఎక్క దుర్రి తిర్రి శోభ పంజా చెక్క సత్త అట్ట నవ్వ ధైలా గుర్మా భాష రాణి ఎక్క హుట్ చుప్ చుప్ హట్. ఓ నీ తల్లి, నేను ఓలనుకున్నావు, ఏ బాబా అనుకున్నావు? మంత్రగాల మంత్ర బాబా, పత్తల బాబాయుడు. దగ్గబా చుప్ చుప్ హట్ చుప్. ఓ అమ్మ, 3 రోజులు ఓ కొబ్బరికాయ పలగొట్టి పచ్చి కొబ్బరికాయ తినిపించి పాలు దాపి పండబెట్టు. 15వ రోజు తగ్గకపోతే మళ్ళప్పుడు కొత్త మంత్రం వేద్దాం. అలాగే స్వామి, అలాగే. అమ్మ, కొత్త మంత్రం అంటే గుర్తు కదా, ఫీజు కూడా మళ్ళీ కొత్తగానే ఉంటుంది క్యాసు. సరేనా? మా శిష్యుడు అన్నీ చెప్తాడు నీకు. ఓకే సరే, నేను ఎక్క మాట్లాడదలుచుకోలేదు. నేను కుంభమేళంలో ఉన్నా, యోగా చేస్తున్నా. నాకు ఎక్క డిస్టర్బ్ చేయకు. సరే స్వామి, మీరు డబ్బుల గురించి ఆలోచన చేయకండి. మీకు ఎన్నంటే డబ్బులు మేము పంపిస్తాం. మా బాబుకి తక్కువ చేయండి స్వామి.